ఏదైతే పేదలకి సంబంధించి చేతనైతే ఒక ఇల్లు ఇవ్వు. లేదా అద్దె లేకుండా వాళ్ళకి ఉచితంగా ఉండేందుకు ఇంటిని వసతిగా అన్నా ఇవ్వు. సొంతగా ఇవ్వలేనప్పుడు. ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఇవి రాజశేఖర రెడ్డికి పేరు తెచ్చిపెట్టినాయి. రాజశేఖర రెడ్డి ఎవ్వరి కొంపలో కూర్చల. ఎవ్వరి ఇళ్ళు పిక్కుపోల. పైగా ఇన్నర్ రింగ్ రోడ్డు వీటేటప్పుడు భూపరిహారాలు ఎక్కువ ఇచ్చాడు. అందుకనినే హైదరాబాద్‌లో రాజశేఖర రెడ్డికి ఆ నేమ్ ఉంది. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైనటువంటి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, రాజశేఖర రెడ్డి భిక్ష అని చెప్పాల అక్కడ రేవంత్ రెడ్డికి. ఇవాళ చెప్పుకోవడానికి. కేసీఆర్ వీళ్ళందరూ కూడా అందుకని రాజశేఖర రెడ్డిని విమర్శించడం తొందరగా. అదేదో జగన్ మీద ప్రేమ కాదు. రాజశేఖర రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా సరే, ఇవైనా సరే పర్ఫెక్ట్‌గా చేసుకొచ్చినోడు. అప్పుడు ఎంత విష ప్రచారం చేసినా ప్రజలకు అది అర్థమైనటువంటి సిట్యుయేషన్. అలాంటిది ఇప్పుడు ఉన్న ఇళ్ళు పీకేస్తాం, కొత్త విగ్రహం కడతాం అన్నటువంటిది ప్రతి ఒక్క మహిళ వ్యతిరేకిస్తోంది. పిల్లలతో సహా తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితకాలం సంపాదించుకున్న ఆస్తిని లాగేసుకుంటాం. మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, బిచ్చం వేస్తామంటే సొంత ఇంటిని వదులుకుని ప్రభుత్వం ఇచ్చే బిచ్చం మీద బతకాల్సిన కర్మ ఏంటి వాళ్ళకి? నువ్వు ఇచ్చే పరిహారం ఎంత ఇస్తావు? ఆ ఏరియాలో ₹1,00,00,000 నుంచి 2,00,00,000, 3,00,00,000 ఉంది ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్‌కి సంబంధించినటువంటి. కనీసం ₹1,00,00,000 వేసుకో. ₹1,00,00,000కి నువ్వు ₹3,00,00,000 చేతికిస్తావా? సాధ్యమవుతుంది అది? అదే ప్రాంతంలో చేయగలమా? ఎందుకని ప్రత్యేకించి గాంధీ గారు వచ్చేమి మనకేం ఓట్లు ఇచ్చి పెట్టేదేం లేదు. కానీ గాంధీ పేరు చెప్పి దోచుకునే వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చేటట్టు అవుతుంది. చూసుకోవాల్సిన అవసరం.